వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా మురారి ఒక్కసారే ఏదో గుర్తొచ్చినట్లు, పార్దు 3ంటికి స్టేషన్కి కారు పంపాలిగా, మర్చిపోయాం అంటాడు. అమ్మో, టైం ఎంతైంది అని హడలిపోయి మాధురి కూడా గడియారం వైపు చూస్తుంది. అవును బావా, చైత్ర డాన్స్లో పడి అసలు విషయం మర్చిపోయామేంటి? అత్తయ్య మావయ్య ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో అంటాడు పార్దు. ఇప్పుడే చేస్తాను అని ఫోన్ తీసి వాళ్ళ నాన్నకు కాల్ చేస్తాడు మురారి. హలో నాన్న, ఎక్కడి వరకు వచ్చారు అడుగుతాడు కంగారుగా. ఒక అరగంటలో స్టేషన్లో ఉంటాం మురారి అని సమాధానమిస్తారాయన. అమ్మయ్య, అయితే ఇంకా రాలేదన్నమాట. స్టేషన్కి కారు పంపిస్తున్నాను, చందు వచ్చే వరకు వెయిట్ చేయండి అంటాడు మురారి. అలాగే, కంగారేం లేదు, ట్రైన్ కాస్త లేట్ అయ్యేలా ఉంది అని ఆయన అనగానే, సరే జాగ్రత్తగా రండి అని ఫోన్ పెట్టేసి, పార్దు ఇంకా రాలేదంటలే, బ్రతికిపోయాం, లేకపోతే మా అమ్మతో మామూలుగా ఉండదు, తొందరగా చందుని పంపు అంటాడు. వెంటనే మాధురి, చందు తొందరగా బయలుదేరు, నీకు మా అత్తయ్య మావయ్య గారు తెలుసు కదా అంటుంది కంగారుగా. ఎందుకు తెలీదమ్మా, కానీ అని నసుగుతున్నాడు చందు. తొందరగా బయలుదేరమంటే నసుగుతున్నావేంట్రా అడుగుతారు విశ్వనాథ్. అంటే ఇప్పుడిక్కడికి ఎందుకయ్యా, ఒక 4 రోజులు పోయాక, ఆ శాంతి పూజలేవో అయిపోయాక వచ్చేవారు కదా అమ్మగారు అయ్యగారు అని తడబడుతూ చెబుతాడు. మురారి ఒక్కసారే కోపంగా చూస్తూ, ఏంటి చందు, చనువిచ్చాం కదా అని అతి చేస్తున్నావా అంటాడు. ఆ మాటకు ఒక్కసారే అందరూ మురారి వైపు చూస్తారు. అయ్యో అదేం కాదయ్యా, ఒకవేళ ఏదైనా ఇబ్బంది పడతారేమో అనే మంచి ఉద్దేశంతోనే చెప్పానయ్యా, మీ మనసుని బాధ పెడితే క్షమించాలి అని తలదించుకుంటాడు చందు. ఏంటి చందు, ఎప్పుడూ లేనిది ఇవాళ కొంచెం కొత్తగా మాట్లాడుతున్నావు? ఇబ్బంది పడతారని చెప్పి దారిలో ఉన్న వియ్యాల వారిని వెనక్కి తిరిగి పంపించేయమంటావా ఏంటి అని మీనాక్షి కూడా కాస్త కరుకుగా అనేసరికి, అబ్బే చందు ఉద్దేశం అది కాదమ్మా, ఆడేదో ధ్యాసలో ఉన్నాడు, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి అని చందుని వెనక్కి లాగి, వీళ్ళకి ఇప్పుడు మనం ఏం చెప్పినా అర్థం కాదని నువ్వే చెప్పావు కదా, నీకెందుకు వచ్చింది, తొందరగా వెళ్ళు అని చెవిలో నసిగేసరికి అంటూ, సరేనయ్యా తొందరగా వెళ్ళి అయ్యగారిని అమ్మగారిని తీసుకొచ్చేస్తాను అని విశ్వనాథ్కి చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేస్తాడు చందు. మురారి వాళ్ళ అమ్మా నాన్నలు పరశురాం శారదలు కూడా చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తున్నారని అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆ పెద్ద ఇంటికి ఏకైక మహారాణిలా ఫీల్ అవుతున్న మాధురి గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే పరశురాం చాలా మంచి వ్యక్తే కాబట్టి అతనితో మాధురికి ఏం ఇబ్బంది లేకపోయినా అత్త శారదతో మాత్రం చాలా ఇబ్బంది ఉంది. శారద అత్తగారు అనే వరసను ఒక స్థాయిలా మార్చేసుకుని కోడలి దగ్గర ఆ స్థాయిని కాపాడుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ స్థాయిని కాపాడుకునే ప్రయత్నంలో మాధురిని పెళ్ళైన కొత్తలో ఎక్కువగానే ఇబ్బంది పెట్టేది. అందుకే మాధురికి అత్తగారంటే అస్సలు ఇష్టం ఉండదు సరికదా, చాలా కోపం. శారద తీరు తెలిసిన మురారి కూడా అమ్మను వెనకేసుకొచ్చే సాహసం కూడా చెయ్యలేని పరిస్థితికి తెచ్చేసుకుంది శారద. కానీ మనుషుల మధ్య ఒక విడదీయలేని బంధం ఏర్పడినప్పుడు మనసులో ఎన్నున్నా అవి మనసులోనే దాచేస్తూ పైకి మాత్రం నవ్వుతూ నటించడం దేవుడు మనుషులకు వెన్నతో పెట్టిన విద్య చేసేశాడు. ఇక మాధురికే ఇష్టం లేదంటే ఆ ఇంట్లో మిగిలిన వాళ్లకు ఇంకేం నచ్చుతుంది శారద? కూతుర్ని చాలా ఇబ్బంది పెట్టిందనే బాధ, కోపం అందరి మనస్సుల్లో ఉన్నా ఆ కోపాన్ని ప్రదర్శించే బంధం కాదాయే.
అలా శారద వియ్యంకుల వాళ్ళ దగ్గర నుంచి గౌరవంతో ప్రేమతో దక్కించుకోవాల్సిన గౌరవాన్ని మర్యాదని తన అమాయకత్వంతో అహంకారంతో దక్కించుకుని ఆ స్థాయిని చూసి మురిసిపోతుంటుంది. అటువంటి అత్తగారితో ఏ కోడలు మాత్రం ఉండడానికి ఇష్టపడుతుంది? కానీ ఉండక తప్పదుగా. ఆ సందిగ్ధ స్థితిలోనే పైన గదిలో బట్టలు సర్దుకుంటున్న మీనాక్షితో, అమ్మా, మా సైకో వచ్చిన వెంటనే మర్యాద పేరుతో ఎక్కువ మాట్లాడేకు. వచ్చి ఏదైనా తిన్నాక మాట్లాడు. అసలే తిండి పిచ్చిది. ఆకలేస్తే పిచ్చిదైపోయి మీదపడి కరుస్తుంది అంటుంది చికాకుగా. మీనాక్షి ఒక్కసారే నోరెళ్ళబెట్టి, మాధురి, ఏంటా మాటలు అత్తగారిని పట్టుకుని అంటుంది కాస్త కరుకుగా. అత్తగారు కాబట్టే తిడుతున్నాను. ఇంకొకళ్ళైతే ఎందుకు తిడతాను? నేనేం ఆవిళ్ళ సైకోని కాదు అంటుంది మాధురి. నోర్ముయ్, మీ ఆయన హాల్లోనే ఉన్నాడు, విన్నాడంటే చంపేస్తాడు అంటుంది నెమ్మదిగా మీనాక్షి. ఉంటే ఏంటి? ఒకటి చెప్పమ్మా, పెళ్ళయ్యాక ఎప్పుడైనా మా ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు అందరూ ఎలా చూస్తారు? ఇప్పటికి కూడా ఒక మహారాజుని చూసినట్లే చూసేవాళ్ళం కదా. అవునా కాదా చెప్పు అంటుంది. మీనాక్షి మాత్రం మాధురి మాటలను ఏమీ పట్టించుకోకుండా, ఏం మాట్లాడకుండా చీరలు సర్దుకుంటుంది. చెప్పు, నిన్నే. అలా చూస్తే దేవుళ్ళని అంటారు, కానీ మా అత్త నన్నెప్పుడూ అలా చూడలేదు. సరికదా, మామూలు మనిషిలా కూడా చూడలేదు. ఒక పని మనిషి కన్నా హీనంగా చూసేది. మరి అలా చూస్తే ఏమంటాం? సైకో అనే అంటాం అని మాధురి చెప్పుకొచ్చేసరికి, చెప్పింది చాలా ఆపు, అత్తగారులు అలానే ఉంటారు అంటుంది మీనాక్షి. ఎందుకుండాలంటున్నాను? ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఆ పిల్లను ఒక మహారాణిలా చూసుకుంటారు. కానీ పెళ్ళయ్యాక ఆ పిల్ల బ్రతుకు పని మనిషి కన్నా హీనంగా మారిపోతుంది. మహారాణిలా చూడకపోయినా పర్లేదు, కనీసం తోటి మనిషిలా అయినా చూడాలి కదా. నువ్వు త్రిపురను బాగానే చూసుకుంటున్నావుగా అంటుంది కాస్త కోపంగా మాధురి. అందరూ మా అత్తగారిలా ఉండరు కదా వదినా అంటూ మీనాక్షికి చీరలు అందిస్తూ సాయపడుతుంది త్రిపుర. ఉండాలి త్రిపుర, అందరూ అలానే ఉండాలి. అలా ఉండడం మానేసి వాళ్ళ పైశాచిక ఆనందం కోసం ఇంట్లో పెట్టిన ఆడపిల్లను శారీరకంగా మానసికంగా నలిపేస్తున్నారు. మాధురి మనసులో ఎంతో బాధ. ఏం చేస్తాం మాధురి, ఎప్పటి నుంచో అత్తగారంటే అలానే ఉండాలి అనే ఒక ఆలోచనలో బ్రతికేస్తున్నారు ఆడవాళ్ళు అంటుంది మీనాక్షి. అవునత్తయ్య, అలా ఉంటారు కాబట్టే ఆడపిల్లలు అత్తగారితో ఉండడానికి అస్సలు ఇష్టపడట్లేదు అంటుంది త్రిపుర కూడా. అవును త్రిపుర, ఎలా ఉంటారు చెప్పు? అయినా నా అనుకున్న వాళ్ళందరినీ వదులుకుని ఇంటికి వచ్చిన ఆడపిల్లకి నువ్వు అమ్మ కాలేనప్పుడు తను మాత్రం నీకు కూతురిలా ఎందుకుంటుంది? ఆ మాత్రం కనీస ఇంగితం ఉండక్కర్లేదా? ఎప్పుడు చూడు అత్తగారు నచ్చదు, అమ్మంటేనే ఇష్టం అని పుట్టింటోళ్లకు పడి ఏడవడం ఒకటి. నాకు ఒళ్ళు మండిపోతుంది అసలు. నాకు ఒంట్లో బాగోకపోతే, పర్లేదమ్మా, ఈ 2 రోజులు నేను చేస్తాలే, నువ్వు రెస్ట్ తీసుకో అని ఎప్పుడూ అనలేదు. అదే అమ్మ అయితే పుట్టినప్పటి నుంచి ఆడపిల్లకు ఎన్నో సేవలు చేస్తుంది కదా, పురుళ్ళు పోస్తుంది, ఎన్నో చేస్తుంది. అవన్నీ మర్చిపోయి ఆడపిల్ల ఆవిడ తిట్టే మాటల్ని పడుతూ అమ్మా నాన్నలని మర్చిపోయి అత్తామామలే దైవంగా బ్రతికేయాలంట. మాధురి కోపాన్ని ఆపుకోలేకపోతుంది. వదినా, వాళ్ళకి తెలియందేంటంటే పెళ్ళైన కొత్తలో ఇంట్లో అడుగుపెట్టిన కోడల్ని ఎలా చూస్తామో దానిపైనే మన వృద్ధాప్యం ఆధారపడి ఉంటుందని అంటుంది త్రిపుర. అవును త్రిపుర, నిజంగా మా అమ్మ నిన్ను ఇప్పుడు ఎలా చూసుకుంటే నువ్వు మా అమ్మను అలా చూసుకుంటావు. అంతేకాని నిన్ను నేను సైకోలా మారి పీడించేస్తాను, నువ్వు మాత్రం చారుమతిలానే ఉండాలంటే అవన్నీ జరిగే పనులేనా? ఒకవేళ పొరపాటున కోడలు ఏదైనా తప్పు చేస్తే ఓపికగా, ఇలా కాదమ్మా, మన ఇంటి పద్ధతులివి, నువ్వు కొత్తదానివి కాబట్టి నీకు తెలియకపోవచ్చు, నెమ్మదిగా నేర్చుకో తల్లి
అని అందంగా చెబితే ఎవరైనా వింటారు అని మాధురి తెగ చెప్పేస్తుంది. ఇక ఆపుతారా మీరిద్దరూ మీ నీతి సూక్తులు? ఆవిడ వచ్చే టైం అవుతుంది, కిందకు వెళ్ళి రెడీగా ఉందాం పదండి అని వాళ్లను ఆపడానికి ప్రయత్నిస్తుంది మీనాక్షి. పద త్రిపుర, మీ అత్తగారికి మా అత్తగారంటే చాలా ఇష్టంలే, అందుకే ఆవిడ్ని తిడితే ఈవిడికి నచ్చదు కాస్త వెటగారంగా అంటుంది మాధురి. త్రిపుర మాత్రం చిన్నగా నవ్వుతూ, ఏదేమైనా వదినా, మీ అత్తగారి ముద్దు పేరు మాత్రం అదుర్స్ అని వేలుని చూపిస్తూ అంటుంది మాధురి సంబరంగా. ఆవిడకే పేరైతే బాగా సెట్ అవుతుందా అని ఆలోచించి మరీ పెట్టాను, నీకు నచ్చితే ఓకే అంటుంది. చాలే ఆపమన్నానా, ఎప్పుడొకప్పుడు ఆవిడ ముందే అనేస్తావు, అప్పుడు నీకుంటుంది జాతర అంటుంది మీనాక్షి. అంత తొందరగా మా కోడళ్ళు దొరకమమ్మా, నువ్వేం భయపడకు అంటూ అమ్మ వెనకే బయటకు నడుస్తుంది. చూస్తాను ఆవిడ వచ్చాక ఎలా ఉంటావో, అదిగో ఇదిగో అంటే మళ్ళీ 2-3 ఏళ్ల వరకు ఆవిడకు కనపడవు. ఈ నెల రోజులు ఓపికతో ఉండి ఆవిడ ఏమన్నా దులిపేసుకో, అర్థమవుతుందా అని సర్ది చెబుతుంది మీనాక్షి. నువ్వే చూస్తావుగా నా పెర్ఫార్మెన్స్ అని చేతులు ధీమాగా ఊపుతూ కిందకు వస్తుంది మాధురి. అలా మాధురి అత్తగారు మావయ్యల కోసం ఎదురు చూస్తున్నారు అందరూ. మధ్యాహ్నం నెమ్మదిగా సాయంత్రంగా మారిపోయింది. మాధురి పైకి ఎంత ధైర్యంగా మాట్లాడినా మనసులో మాత్రం ఎక్కడో చిన్న భయం లేకపోలేదు. మాధురి వాకిట్లో వీచే ఆ చల్లని గాలికి తిరుగుతూ అత్తగారి కోసం ఎదురు చూస్తుంది. లక్ష్మి, ఆ పచ్చిమిర్చి బజ్జీలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టు, ఇక వచ్చేస్తారు వాళ్ళు అని హడావిడిగా పిలుస్తుంది మీనాక్షి. అయిపోయిందమ్మా, 5 నిమిషాలు, ఉల్లిపాయలు కోస్తున్నాను అంటూ లక్ష్మి ఆ దెయ్యం సంగతి కూడా మర్చిపోయేంత బిజీ అయిపోయింది. ఇక బావబామర్దులు ఇద్దరూ కలిసి ఇంట్లో ఇంకా సర్దకుండా మిగిలిపోయిన ఫర్నిచర్ సరదాగా మాట్లాడుకుంటూ సర్దేస్తున్నారు. అక్కడ స్టేషన్ నుంచి పరశురాం శారదలను తీసుకుని ఫామ్ హౌస్కి బయలుదేరాడు చందు. చందుకి మాత్రం వాళ్ళని ఆ ఇంటికి తీసుకురావడం అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఉన్న వాళ్ళనే ఎలా అక్కడి నుండి బయటకు పడేయాలా అని తనలో తానే ఎంతో మదన పడుతున్నాడు. కానీ పైకి చెప్పలేని నిస్సహాయత. ఇంతలో వెనక కూర్చున్న పరశురాం, ఏంటి చందు, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు? నీలో ఇది వరకటి హుషారు లేదేంటోయ్ అంటారు. ఏం లేదయ్యా, మామూలుగానే ఉన్నాను అని తప్పించుకుంటాడు చందు. మామూలుగా ఏం లేవు, నువ్వెలా ఉంటావో నాకు తెలీదా ఏంటి? స్టేషన్ నుంచి అన్నీ గమనిస్తూనే ఉన్నా, ఏదో ముభావంగా కనిపిస్తున్నావు. పోనీ కారులోకి ఎక్కాక అయినా మామూలుగా ఉంటావేమో అనుకుంటే కారులో కూడా అలాగే ఉన్నావు. కారు ఎక్కి కూర్చుంటే బయట ఏమున్నాయో కూడా కనిపించినంత వేగంగా తీసుకుపోయేవాడివి, ఇప్పుడు నత్తలా పోనిస్తున్నావేంటి అనుమానంగా అడుగుతారు పరశురాం. మనం రావడం ఇష్టం లేదేమోనండి చందుకి, పక్క నుంచి అందుకుంటుంది శారద. అయ్యయ్యో, అలా ఏం కాదమ్మా అంటాడు కంగారు పడిపోతూ. ఓ, ఇప్పుడు అర్థమైంది. అప్పుడంటే మాధురి మనతో ఉండేది కదా అండి, వాళ్ళ మాధురమ్మ కోసం తప్పక మనతో మంచిగా నటించేవాడేమో అంటుంది మళ్ళీ నిష్ఠూరంగా. అంతేనంటావా? చందు అటువంటి వాడు కాదులే అనేస్తారు పరశురాం తేలికగా. అవునయ్యా, అదేం కాదయ్యా, నా మనసేం బాలేదు. నిజానికి నేను మీ గురించి ఆలోచిస్తున్నాను. మాటల్లో కాస్త భయం కనపడుతుంది. మా గురించా? చిన్నగా నవ్వుతారు పరశురాం. అవునయ్య గారు, నేను మీతో ఒక విషయం చెబితే మీరు కోపడరు కదా భయపడుతూనే అడుగుతాడు. శారద ఒక్కసారే పక్కనున్న భర్త వైపు చికాకుగా చూస్తూ, ఏంటి వీడి ఏషాలు అన్నట్లు మూతి విరుస్తుంది. పరశురాం భార్యను ఆగమన్నట్లు సైగ చేసి, చెప్పు చందు, మా గురించి ఆలోచిస్తున్నావా? ఇంతకీ దేని గురించి అంటారు ఆతురతగా.
చందు ముఖంలో కాస్త వెలుగు వచ్చి పడింది. వెంటనే, మీరు మీరు ఆ ఫామ్ హౌస్కి రావడం మంచిది కాదయ్యా. ఆలస్యం చేయకుండా చెప్పేస్తాడు. అక్కడ ఫామ్ హౌస్లో చైత్ర ముగ్ధమోహినితో బయట వాకిట్లో ఉయ్యాల ఊగుతూ ఉంది. లక్ష్మీ చందు కదలికలను అనుక్షణం గమనిస్తున్న చైత్రకు చందు నిజం చెప్పేస్తున్నాడని అర్థమైపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న చైత్ర ముఖం ఒక్కసారే కోపంతో ఎర్రబడిపోయింది. చందుని చంపేయాలన్నంత కోపం వస్తుంది. వెంటనే రెప్పపాటులో ముగ్ధ వైపు చూస్తుంది. ముగ్ధ కూడా చైత్ర కనురెప్ప వాల్చకుండానే ఉయ్యాల మీద నుంచి మాయమైపోతుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.